హాయ్ అండి. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు చికెన్ బిర్యానీ ఇంట్లో నేను ఈజీగా ఎలా తయారు చేస్తున్నానో చూడండి. ఇది కూడా దమ్ముతోనే చేస్తాను, సింపుల్గా చేస్తున్నాను. చికెన్ బిర్యానీ ఇది నా స్టైల్ అండి. కర్రీ నానబెట్టే పని లేదు, ఎక్కువ ప్రాసెస్ పడే టెన్షన్ కూడా లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నట్లు తీసుకోండి. ఈ ప్లేట్లో ఉన్నట్లు గరం మసాలా తీసుకోవాలి. పెరుగు, టమాటీ, పచ్చిమిర్చి, పుదీనా. ఇప్పుడు నేను ఒక బాండి పెట్టుకున్నానండి. అందులో నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. దాన్ని రెండు కలిపిస్తున్నానండి. ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్ గరం మసాలా ఇప్పుడు చూసారు కదా, అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ గిన్నెలో దమ్మిస్తున్నానండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మామూలు కుదరదండి, ఎంత బాగుంది. ఆనియన్ వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. బ్యాచిలర్స్ కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. దమ్ బిర్యానీ అంటే ఏంటో ఏమనుకుంటాం, చాలా బాగుంటుంది. ఎవరైనా సరే సింపుల్గా ఇంట్లో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలండి. ఈ వీడియో చూస్తే మాత్రం చాలా లైక్ చేస్తాయండి. ఈజీగా తినచ్చు, లైక్ చేస్తారు కంపల్సరిగా. పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత తీసుకున్నాను. నేను కిలో చికెన్ చేస్తున్నానండి బిర్యానీ. కొంచెం టమాటాని కూడా వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్, చికెన్కి బిర్యానీకి తగినంత సాల్ట్ వేసేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. ఇందులో పసుపు, కారం కూడా వేసేసుకుంటున్నానండి. బాగా కలుపుకోవాలి. చూసారా కలర్ ఎంత మంచిగా వచ్చింది. మనం ఇంట్లో చేసుకున్న టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. తగినంత పెరుగు తీసుకుంటున్నానండి. ఇప్పుడే బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని కొంచెం అయినాక చికెన్ తీసుకుంటున్నానండి. తగినంత చికెన్ కిలో వేసుకుంటున్నాను. ఒక లివర్ కూడా వేసుకున్నానండి. బాగా కలుపుకోవాలి. కొంచెం నిమ్మకాయ కూడా పిండి పెట్టుకున్నాను. పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేస్తున్నానండి. నేను బాస్మతితో బిర్యానీ చేస్తున్నానని చెప్పాను కదా, ఇది కూడా దమ్ బిర్యానీ సింపుల్గా చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి మీకు చూపిస్తున్నాను. కొంచెం సాజీర వేసుకున్నాను, దాల్చిన చెక్క వేసుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను. బాగా మరిగినాక, నీళ్ళు బాగా కరిలినాక అప్పుడు రైస్ వేసుకుంటున్నానండి. కొంచెం నిమ్మకాయ వేసుకుంటే, నిమ్మకాయ సీక్రెట్ ఏంటంటే కొంచెం కలర్ మారుతుందండి. వైట్గా అవుతుంది, రైస్ గట్టిగా అవుతుంది, మంచి టేస్టీగా ఉంటుంది. ముక్కలు అంటే విరిగిపోదు. నేను సగం 60% ఉడికినాక నేను డైరెక్ట్గా చికెన్లోకి వేసేసుకుంటున్నానండి. దమ్మిచ్చేస్తాను. చూపించినట్టు వేసుకోవాలి. చుట్టేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, పచ్చిమిర్చి కొంచెం వేసుకున్నాను.
కొంచెం నెయ్యి తగినంత కొంచెం నెయ్యి తీసుకుంటున్నాను. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా నా సీక్రెట్ ఏంటంటే పాలు వేస్తానండి. మరగబెట్టిన పాలు నేను కొంచెం నెయ్యి వేసుకొని వేస్తాను. ఫుడ్ కలర్ కూడా అందులో వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. నేను ఇంకా దమ్ ఇచ్చేసానండి, గిన్నె పెట్టి దమ్ ఇచ్చేసాను. అయిపోయింది మనకి. ఒక 10 నిమిషాల్లో బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా వచ్చిందో పొడి పొడిలాడుతూ ఎంత టేస్టీగా వచ్చిందంటే మంచి కలర్ వచ్చింది. అసలు ఎవరికి రాదని లేదండి, ఎవరైనా కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తూ కూడా చేసుకోవచ్చు, అంత ఈజీగా చేసేసుకోవచ్చు బిర్యానీ, దమ్ బిర్యానీ. మనకు ఒక అరగంటలో బిర్యానీ అయిపోయింది, అరగంట కూడా పట్టలేదు. డైరెక్ట్గా అన్నం కూర వండుకునేటట్టు చక్కగా ఈజీగా బిర్యానీ చేసుకోవచ్చు ఇంట్లో. చూసారా, ప్లేట్లోకి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. పెరుగు చట్నీతో చికెన్ బిర్యానీ. మీకు బిర్యానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలా టేస్టీ ఫుడ్, ఇంట్లోనే పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఫ్యామిలీ కోసం మనం ఎలాంటివైనా సరే చేసి పెట్టవచ్చు. చూసారా ఎంత టేస్టీ అంటే అంత టేస్టీగా ఉందండి అసలు ఈ ఫుడ్. చికెన్ బిర్యానీ రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.